హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2022లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే భారత సర్కస్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయికి బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. హాస్పిటల్లో డాక్టర్ ఆ అమ్మాయిని చెక్ చేసి ఆ అమ్మాయి బ్రతకడం చాలా కష్టం అని చెప్తాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పేరు లక్ష్మణ చేట. తన కూతురికి ఇలా జరిగిన తర్వాత ఇంకా సైలెంట్ గా ఉంటే కుదరదు అనుకుని వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వాళ్ళ ఊర్లో అనూప్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ అనూప్ కి తన కూతురు గురించి విషయాలన్నీ తెలుసు అని అతనికి కాల్ చేసి హెల్ప్ అడుగుదామని అనుకుంటాడు. కానీ అదే టైంలో అనూప్ ఆ ఊర్లో ఉన్న ఒక పొలిటీషియన్ తో గొడవ పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఊర్లో ఏదైనా గొడవలు జరిగితే అనూప్ దగ్గరుండి పంచాయతీని చేస్తూ ఉంటాడు. అలా ఒక పొలిటీషియన్ తో అనూప్ గొడవ పడడంతో ఆ పొలిటీషియన్ అనూప్ మీద కోపంగా ఉంటాడు. ఆ తర్వాత లక్ష్మణ్ ఎప్పుడూ పోలీస్ స్టేషన్ మొహం కూడా చూడని తను మొట్టమొదటిసారిగా పోలీస్ స్టేషన్ కి వస్తాడు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ లో బెలూన్స్ కట్టి చాలా బాగా డెకరేషన్ చేసి అక్కడ కేక్ కూడా తెచ్చిపెట్టి ఉంటారు. వాళ్ళల్లో వైట్ ధోతి అలాగే వైట్ షర్ట్ వేసుకుని ఒక వ్యక్తి కూడా ఉంటాడు. ఆ పోలీసులందరూ ఇన్స్పెక్టర్ రాగానే కేక్ కట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆఖరికి కంప్లైంట్ తీసుకునే పరిస్థితుల్లో కూడా ఉండరు. దాంతో లక్ష్మణ్ స్టేషన్ బయటే కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. బయట కంప్లైంట్ ఇవ్వడానికి జనాలు వెయిట్ చేస్తూ ఉన్నా వాళ్ళని పట్టించుకోకుండా డైరెక్ట్ గా కేక్ దగ్గరికి వస్తాడు. ఆ వైట్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి అలాగే మిగతా పోలీసులు స్టేషన్ లో ఒక అమ్మాయికి బర్త్డే పార్టీకి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అదే టైం కి ఎస్పీ అక్కడికి వస్తుంది. ఇచ్చిన పని చేయకుండా ఇలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు అని తిట్టి ఇన్స్పెక్టర్ ని వెంటనే ఎస్పీ రూమ్ లోకి రమ్మని చెప్పి బాగా తిడుతుంది. ఆ తర్వాత ఎస్పీ ఇన్స్పెక్టర్ ని చూసి ఒక తీవ్రవాద కేసు గురించి తనతో మాట్లాడుతూ ఉంటుంది. లక్ష్మణ్ ఇదంతా బయట నుంచి వింటూ ఉంటాడు. కానీ తను మాత్రం ఇంకా కంప్లైంట్ ఇచ్చి ఉండడు. ఇన్స్పెక్టర్ బయటకు వస్తే తనతో మాట్లాడాలి అనుకుంటూ ఉంటాడు. కొంతసేపటికి ఇన్స్పెక్టర్ బయటకు వస్తాడు. కానీ లక్ష్మణ్ బయట వెయిట్ చేయడం చూసి కూడా పట్టించుకోకుండా వెయిట్ చేయండి వచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి అవుతుంది. స్టేషన్లో ఎస్ఐ మేడం ఉంటుంది. లక్ష్మణ్ తన కంప్లైంట్ గురించి చెప్పడానికి మొహమాట పడుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆఖరికి ఎస్ఐ మేడం అడిగినా కూడా ఏమీ చెప్పకుండా లక్ష్మణ్ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి 12 గంటలకి ఇన్స్పెక్టర్ స్టేషన్ కి వస్తాడు. వెంటనే లక్ష్మణ్ ని చూసి ఏంటయ్యా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నావు, ఏంటో చెప్పు అని అంటాడు. అయితే లక్ష్మణ్ మాత్రం మీతో నేను సీక్రెట్ గా మాట్లాడాలి సార్ అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ ఫస్ట్ కంప్లైంట్ రాసావా అని అడుగుతాడు. దాంతో లక్ష్మణ్ లేదు సార్ మర్చిపోయాను అని లక్ష్మణ్ పక్కనే ఉన్న ఒక లేడీ పోలీసు దగ్గరికి వెళ్తాడు. కంప్లైంట్ చెప్పడానికి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి సార్ నేను దీన్ని కంప్లైంట్ గా ఎలా రాయగలను సార్ అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ సరే నీ ప్రాబ్లం ఏమిటో చెప్పు అని అంటాడు. అప్పుడు లక్ష్మణ్ ఇన్స్పెక్టర్ దగ్గర చాలా భయపడుతూ తడబడుతూ తన కూతురు గురించి చెప్తాడు. సార్ నా కూతురు ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, మేము కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉంటామని లక్ష్మణ్ తన కూతురు న్యూడ్ వీడియో గురించి ఇన్స్పెక్టర్ కి చెప్తూ ఉంటాడు. సార్ నేను నా కూతురు ఫోన్ తో మాట్లాడి ఫోన్ ని పక్కన పెట్టే సమయంలో తన ఫోన్ కి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోని నేను చూడగా అందులో నా కూతురు న్యూడ్ వీడియో ఉంది. సేమ్ అదే వీడియోని నా కూతురు కూడా చూసి వెంటనే ఫ్యాన్ కి ఉరివేసుకుని చావాలి అని ట్రై చేసింది. వెంటనే మేము తనని కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఈ వీడియోని ఎవరు తీశారో కొంచెం కనిపెట్టి రహస్యంగా చెప్పండి సార్. పెళ్లి వయసు వచ్చిన అమ్మాయి, మీరే కొంచెం హెల్ప్ చెయ్యాలి. మేము చాలా పేదవాళ్ళం, నా కూతురికి అమ్మ కూడా లేదు సార్ అని చాలా బాధపడుతూ లక్ష్మణ్ ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. ఇన్స్పెక్టర్ వెంటనే లక్ష్మణ్ దగ్గర నుంచి లక్ష్మణ్ కూతురు ఫోన్ ను తీసుకుని చూస్తాడు. ఆ ఫోన్ లో లక్ష్మణ్ చెప్తున్న వీడియో ఉండదు. అలాగే వాట్సాప్ ని కూడా అన్ఇన్స్టాల్ చేసి ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ ని చూసి అసలు ఈ ఫోన్ లో వీడియోనే లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావో నిజం చెప్తున్నావో మాకెలా తెలుస్తుంది అని అంటాడు. దానికి ఆ లక్ష్మణ్ సార్ నాకు అవేమీ తెలియదు, మీరే నాకు న్యాయం చెయ్యాలి అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే కానిస్టేబుల్
కానిస్టేబుల్కి ఆ ఫోన్ ఇచ్చి వెంటనే మన స్టేషన్ లోని టెక్నీషియన్ కి ఈ ఫోన్ ఇవ్వు, ఈ కేసును నువ్వు ఫాలో అప్ చెయ్యి, ప్రతి రిపోర్ట్ ని చాలా క్లియర్ గా ఉండేలా చూడు అని అంటాడు. ఆ తర్వాత లక్ష్మణ్ కి స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక తన కూతురు దగ్గరికి అదే హాస్పిటల్ కి వెళ్తాడు. ఆ టైంలో అనూప్ ఫోన్ చేసి స్టేషన్ లో జరిగిందంతా తెలుసుకుంటాడు. ఈ ఇన్స్పెక్టర్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాడు. అతనికి కూడా ఒక కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి ఫారెన్ లో చదువుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయికి వీడియో కాల్ చేసి మాట్లాడి అక్కడ సేఫ్ గా జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. అలాగే ఆ ఇన్స్పెక్టర్ ఎలాగైనా లక్ష్మణ్ సైడ్ నిజాయితీగా నిలబడాలి అని ఆ ఇన్స్పెక్టర్ అనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో టీవీ న్యూస్ లో మావోయిస్టులు కేరళలోని ఒక అబ్బాయిని హత్య చేశారు అని న్యూస్ వస్తూ ఉంటుంది. సేమ్ ఈ కేసు గురించి ఎస్పీ ఇంతకు ముందు ఇన్స్పెక్టర్ తో మాట్లాడి ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఎస్పీని ఇన్స్పెక్టర్ తీసుకుని లక్ష్మణ్ ఇంటికి వెళ్తాడు. లక్ష్మణ్ ఇంటి చుట్టుపక్కల అందరినీ ఎంక్వైరీ చేస్తాడు. వాళ్ళ ఇంటికి దగ్గరలో గత 6 సంవత్సరాల నుంచి చెన్నై నుంచి వచ్చిన ఒక వ్యక్తి అక్కడ బర్రెలు కాసే పని చేస్తూ ఉన్నాడు అని తెలిసి వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి మొత్తం చెక్ చేస్తారు. లక్ష్మణ్ కూతురి ఇంట్లో ఆ అమ్మాయి బెడ్ కింద ఒక చెప్పుల జత కనిపించి ఉంటుంది. ఆ చెప్పులు ఈ బర్రెలు కాసే అబ్బాయివే అని తెలుస్తుంది. దాంతో ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి ఏదో రిలేషన్ ఉంది అనుకుని ఆ అబ్బాయిని స్టేషన్ కి తీసుకుని వెళ్లి బాగా కొట్టి ఎంక్వైరీ చేస్తారు. అదే టైంలో ఇన్స్పెక్టర్ ఆ అబ్బాయి ఫోన్ ని తీసుకుని చెక్ చేసినప్పుడు ఆ అమ్మాయి కాంటాక్ట్ ని మై గాల్ అని సేవ్ చేసుకుని ఉంటాడు. అప్పుడు ఆ అబ్బాయి ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ నాది వన్ సైడ్ లవ్, లక్ష్మణ్ అయ్యకి ద్రోహం చేయకూడదు అని నా ప్రేమని నా మనసులోనే దాచుకున్నాను అని అంటాడు. అలా చివరికి ఆ అబ్బాయి ఏ తప్పు చేయలేదు అని తెలుస్తుంది. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆ అబ్బాయి లక్ష్మణ్ ని చూసి అయ్యా నాకేమీ తెలియదు అంటూ చాలా బాధపడతాడు. ఆ తర్వాత ఆ ఇన్స్పెక్టర్ ఈ వీడియోని తీసింది ఈ అబ్బాయి కాదు, మరి ఎవరు తీసి ఉంటారో అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక లోకల్ పొలిటీషియన్ స్టేషన్ కి వస్తాడు. అప్పుడప్పుడు లక్ష్మణ్ ఇంటికి అనూప్ అనే ఒక వ్యక్తి వస్తూ పోతూ ఉంటాడు. అనూప్ ని ఎంక్వైరీ చెయ్యండి అని చెప్తాడు. నిజానికి లోకల్ పొలిటీషియన్ కి అనూప్ కి మధ్య గొడవలు జరిగి ఉంటాయి. అందుకే అనూప్ మీద తప్పుగా చెప్తాడు ఈ పొలిటీషియన్. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మళ్ళీ ఇంకొకసారి ఆ ఫోన్ మొత్తం చెక్ చేస్తాడు. ఆ వీడియో వచ్చిన సంగతి నిజమని తెలుస్తుంది. అలాగే ఆ వీడియోని ఒక అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ చేసినట్లుగా తెలుస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ ఆ అన్నోన్ నెంబర్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు అది కృష్ణప్రియ అనే పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఇదంతా చేసింది ఒక అమ్మాయి అనుకుని ఆ అన్నోన్ నెంబర్ కి కాల్ చేస్తాడు. అయితే అది నాట్ రీచబుల్ అని వస్తుంది. ఆ తర్వాత ఆ కృష్ణ కుమారికి ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయమని ఇన్స్పెక్టర్ వెంటనే కానిస్టేబుల్ కి చెప్తాడు. అలా చెక్ చేయగా కృష్ణప్రియకి ఆల్టర్నేటివ్ నెంబర్ దొరుకుతుంది. వెంటనే ఆ నెంబర్ కి ఇన్స్పెక్టర్ కాల్ చేసి మీరు కృష్ణప్రియానా అని అడుగుతాడు. దానికి అవును అని అంటుంది అవతల వ్యక్తి. వెంటనే ఇన్స్పెక్టర్ నేను మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్తాడు. దాంతో ఆమె భయపడుతూ ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ ఈ అన్నోన్ నెంబర్ ఎవరిది అని అడిగినప్పుడు ఇది నా కొడుకు నెంబర్ సార్ అని కృష్ణప్రియ చెప్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ కృష్ణప్రియాని చూసి నీ కొడుకు పెద్ద ఫ్రాడ్, తప్పు చేసి ఊరు నుంచి పారిపోయాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క ఎవరో లేని లక్ష్మణ్ ఇంట్లోకి అనూప్ తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. అండ్ అలాగే హాస్పిటల్ కి కూడా వెళ్లి వస్తాడు. ఈ విషయం గురించి ఇన్స్పెక్టర్ కి ఎవరో కాల్ చేసి చెప్తారు. ఇన్స్పెక్టర్ కి డౌట్ వస్తుంది. దాంతో వెంటనే అనూప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని రాత్రి 10 గంటలకి అనూప్ కి కాల్ చేసి నువ్వు అర్జెంటుగా నన్ను మీట్ అవ్వాలి అని అంటాడు. దానికి అనూప్ మాత్రం ఇప్పుడు నేను ఫ్రీగా లేను, రేపు మార్నింగ్ వచ్చి నిన్ను మీట్ అవుతాను అని చెప్తాడు. అయితే కొంతసేపటి తర్వాతే అనూప్ వచ్చి ఇన్స్పెక్టర్ ని మీట్ అవుతాడు. ఇన్స్పెక్టర్ వెంటనే అనూప్ ని చూసి మార్నింగ్ వచ్చి మీట్ అవుతాను అని చెప్పావు కదా, మరి ఎందుకు ఇప్పుడే వచ్చావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అనూప్ నాకు కొంచెం హెల్త్ బాగోలేదు, సో అందుకే అలా చెప్పాను అని అంటాడు అనూప్. దాంతో ఇన్స్పెక్టర్ అనూప్ ను చూసి నిన్ను నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు చెప్పే సమాధానం నమ్మశక్యంగా ఉంటే నిన్ను వదిలేస్తాను, లేదంటే నాతో పాటు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను. అసలు నువ్వు లక్ష్మణ్ ఇంటికి అలాగే ఆ అమ్మాయి ఉన్న హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. దానికి అనూప్ సార్ నేను ఒక మిల్క్ సొసైటీ వ్యక్తిని, అంటే పాల వ్యాపారం చేస్తూ ఉంటాను. లక్ష్మణ్కి ఆవులు బర్రెలు ఉన్నాయి, అందుకే పాల కోసం వెళ్ళాను. ఇక హాస్పిటల్కి అంటారా, ఆ
ఆ హాస్పిటల్లో నా లవర్ కూడా ఉంది, సో చూడ్డానికి వెళ్ళాను అని చాలా క్లవర్ గా అనూప్ సమాధానం చెప్తాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ ఏమీ చేయలేక ఏదో ఒక రోజు దొరక్కపోవు కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హాస్పిటల్లోని డాక్టర్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ తో మాట్లాడాలి అని అంటాడు. ఆ తర్వాత రోజు ఇన్స్పెక్టర్ వెళ్ళి అక్కడ ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ని కలుస్తాడు. అప్పుడు ఆ డాక్టర్ ఆ ఇన్స్పెక్టర్ ని చూసి షీ ఈజ్ నాట్ వర్జన్ అండ్ ఆ అమ్మాయి లెఫ్ట్ లెగ్ మీద దెబ్బ తగిలి ఉంది అని చెప్తాడు. అలాగే ఆ అమ్మాయిని వాంటెడ్ గానే ఎవరో రేప్ చేశారు, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వీడియో చూసి ఉరివేసుకుంది అని చెప్పాడు కదా, అది అబద్ధం. ఆ అమ్మాయిని గట్టిగా మెడ పట్టుకోవడం వల్ల తను గాయాలకి గురయ్యింది అని ఆ డాక్టర్ ఇన్స్పెక్టర్ కి చెప్పినప్పుడు ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ షాక్ అయ్యి వెంటనే ఫింగర్ ప్రింట్స్ ని ఎంక్వైరీ చెయ్యండి అని చెప్తాడు. ఆ సమయంలో లక్ష్మణ్ పోలీస్ స్టేషన్ లోనే ఉంటాడు. ఇన్స్పెక్టర్ వెంటనే లక్ష్మణ్ ని లోపలికి పిలిచి ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న లక్ష్మణ్ కి ఏమీ అర్థం కాదు. ఇన్స్పెక్టర్ వెంటనే లక్ష్మణ్ ని చూసి నీ కూతురు వీడియోని చూసి ఉరివేసుకుంది అని చెప్పావు, కానీ నువ్వే ఆ అమ్మాయి మెడని విరగ్గొట్టావు అని అంటాడు. ఆ మాటలు విన్న లక్ష్మణ్ నేనెందుకు అలా చేస్తాను అని మొదట వాదిస్తాడు, కానీ ఆ తర్వాత నిజాన్ని చెప్పడం మొదలు పెడతాడు. సార్, నేను నా కూతురు ఫోన్ తో మాట్లాడిన తర్వాత తన ఫోన్ లోని చాటింగ్స్ లో ఉన్న న్యూడ్ వీడియోను చూసి చాలా కోపం వచ్చి వెంటనే తన మెడని పట్టుకుని ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు అని అడిగాను. దాంతో తను వెంటనే నా కాళ్ళ మీద పడి నానా నన్ను క్షమించు అంటూ బ్రతిమిలాడింది. అయితే నేను చాలా కోపంతో తనని వదిలేసి అక్కడి నుంచి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆ అమ్మాయి ఉరివేసుకుంది అని లక్ష్మణ్ చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత ఇన్స్పెక్టర్ ఇది ముందే ఎందుకు చెప్పలేదు అని అంటాడు. నేను ముందే ఇదంతా చెప్తే మీరు ఆ ఫ్రాడ్ ని వదిలేస్తారేమో అని చెప్పలేదు సార్, ఆ వీడియోని రికార్డ్ చేసిన వ్యక్తిని పట్టుకోండి అని అంటాడు లక్ష్మణ్. కానీ పక్కనే ఉన్న పోలీసులు వెంటనే లక్ష్మణ్ ని చూసి నీ కూతురు వీడియోని ఫుల్ గా నువ్వు కూడా చూశావు అంటే నీకు కూడా నీ కూతురు మీద తప్పుడు ఉద్దేశం ఉంది, నీ కూతురు మీద నీకు కూడా మోజు ఉంది అంటూ మాట్లాడతారు. అయితే లక్ష్మణ్ మాత్రం సార్ మీరు అలా తప్పుగా మాట్లాడవద్దు, నేను అలాంటి వాణ్ణి కాదు అని చెప్తూ ఉంటాడు. అయినా పోలీసులు అతని మాటలు వినకుండా నీ కూతుర్ని నువ్వే పాడు చేశావు అని లక్ష్మణ్ ని జైల్లో వేస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత సీనులో కృష్ణప్రియతో ఇంతకు ముందు పోలీసులు మాట్లాడారు కదా, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ నవీన్ మీనన్ ని చూపిస్తారు. అతడు ఒక మందు పార్టీని ఇస్తూ ఉంటాడు. ఆ పార్టీకి ఇన్స్పెక్టర్ అలాగే కానిస్టేబుల్ కూడా వచ్చి ఉంటారు. అప్పుడు నవీన్ మీనన్ ఒక బ్లాంక్ చెక్ ని ఇన్స్పెక్టర్ కి ఇచ్చి నువ్వు ఇంత పెద్ద సహాయం చేశావు, నీకెంత అమౌంట్ కావాలో ఈ చెక్ మీద రాయి అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ అయ్యో సార్, నేను మనీ కోసం ఆశపడి ఇదంతా చెయ్యలేదు, మీరు చాలా పెద్ద వ్యక్తి, హైకోర్టు పర్సన్, వాడు చిన్న కులం కొండ ప్రాంతంలో నివసించే వ్యక్తి, మీరు జైలుకి వెళ్తే ఏం బాగుంటుంది, అందుకే ఆ తప్పుని వాళ్ళ నాన్న మీదకే తోసేసి అతన్ని జైల్లో వేసేసాము అని ఆ ఇన్స్పెక్టర్ అంటాడు. నిజానికి ఆ ఇన్స్పెక్టర్ కి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఆ నవీన్ మీనన్ అలాగే ఈ ఇన్స్పెక్టర్ ఒకే క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఆ లక్ష్మణ్ కి హెల్ప్ చేస్తాము అని నమ్మించి ఆ కేసులో ఆ లక్ష్మణ్ ని ఇరికించి తను జైలుకి వెళ్లేలాగా చేస్తాడు. మరో పక్క లక్ష్మణ్ కి తన చుట్టూ ఆ జైల్లోని ఎన్విరాన్మెంట్ మొత్తం కొంచెం ఏదో తప్పుగా తేడాగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఆ జైలు నుంచి ఎస్కేప్ అవ్వాలి అనుకుని అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. దాంతో పోలీసులు లక్ష్మణ్ ని పట్టుకుని బాగా కొడతారు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వచ్చి నువ్వు కొండ ప్రాంతానికి చెందిన అడవి మనిషివి, ఇక్కడి నుంచే పారిపోవడానికి ట్రై చేస్తావా అంటూ తనని బాగా కొడతాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ వచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్ నిచ్చి నీ కూతుర్ని నువ్వే పాడు చేసావని ఒప్పుకో, లేకపోతే నిన్ను ఇలాగే హింసిస్తారు, నువ్వు ఒప్పుకుంటే నిన్ను రాజులాగా చూస్తాడు, ఒప్పుకో అని చెప్తాడు. కానీ లక్ష్మణ్ మాత్రం నేను అలా చెప్పను, ఏదైనా కోర్టుకు వచ్చే సమాధానం చెప్తాను అని అంటాడు. మనం ఇంతకు ముందు అనూప్ తప్పు చేసి ఉంటాడు అని అనుకున్నాం కదా, కానీ అనూప్ స్టేషన్ కి వచ్చి ఏ తప్పు చేయని లక్ష్మణ్ ని ఎందుకు జైల్లో పెట్టారు, నాకు తెలిసిన లాయర్ ని తీసుకుని వస్తాను అని చెప్పి అనూప్ వెళ్తాడు. ఆ తర్వాత ఎస్పీ ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి ఆ మావోయిస్ట్ కేసు ఏమైంది అని అడుగుతుంది. ఇన్స్పెక్టర్ వెంటనే ఆ మావోయిస్ట్ ని కనిపెట్టేశాను అని లక్ష్మణ్ పేరు చెప్తాడు. ఆ ఎస్పీ కూడా బాగా సంతోషించి వెరీ గుడ్, మంచి పని చేసావు, వెంటనే ఈ కేసుకి సంబంధించిన రికార్డ్స్ అన్ని తీసుకుని రేపు వచ్చి నన్ను మీట్ అవ్వు అని చెప్పి ఎస్పీ కాల్ కట్ చేస్తుంది. ఆ మాటలు విన్న పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఆశ్చర్యపోతాడు. ఆల్రెడీ తప్పు చేయని వ్యక్తిని తనే తప్పు చేశాడు అని జైల్లో పెట్టారు, ఇప్పుడు అగైన్ మర్డర్ కేసులో కూడా తనని ఇరికిస్తున్నారా, ఒక వ్యక్తి మీద 2 ఫేక్ కేసులా అని అడుగుతాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ మనం తలుసుకుంటే ఏదైనా చెయ్యవచ్చు, ఈ లక్ష్మణ్ ఖచ్చితంగా తన కూతురు కేసు
కేసు మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాడు, కానీ ఈ మావోయిస్ట్ అనే కేసు మీద అంతగా కాన్సన్ట్రేట్ చేయడు. సో దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. దీనికి ముందుగా నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే, శ్రీలంక వ్యక్తి చెన్నైకి వచ్చి తమిళియన్ గా నివసిస్తున్నట్లు ఫేక్ రికార్డ్స్ ని క్రియేట్ చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ తను చెప్పినట్లుగానే ఒక నెట్ సెంటర్ కి వెళ్లి లక్ష్మణ్ శ్రీలంక నుంచి వచ్చినట్లు, చెన్నైలో స్టే చేస్తున్నట్లుగా ఫేక్ ప్రొఫైల్ ని క్రియేట్ చేసి ప్రీవియస్ గా మావోయిస్టుల కేసులన్నిటినీ కూడా లక్ష్మణ్ పేరు మీద చేంజ్ చేసి ఒక ఫేక్ రికార్డ్ ని క్రియేట్ చేస్తాడు. ఆ ఫేక్ రికార్డ్ ని ఎస్పీ దగ్గరికి తీసుకుని వెళ్లి చూపిస్తాడు. ఎస్పీ ఇన్స్పెక్టర్ ని బాగా మెచ్చుకుంటుంది. ఆ ఇన్స్పెక్టర్ మాత్రం ఒక కొండ ప్రాంతానికి చెందిన మనిషికి ఇలాగే జరగాలి అని క్యాస్ట్ ఫీలింగ్ తో ఇదంతా చేస్తాడు. అనూప్ లాయర్ ని తీసుకుని స్టేషన్ కి వస్తాడు. లక్ష్మణ్ మీద మావోయిస్ట్ కేసు కూడా ఫైల్ అయ్యింది అని అనూప్ కి తెలుస్తుంది. వెంటనే అనూప్ ఆ ఇన్స్పెక్టర్ ని చూసి, ఏంటి సార్ ఇలా చేస్తున్నారు? మా ఊరి వ్యక్తి సార్ ఈ లక్ష్మణ్, తన గురించి మాకు బాగా తెలుసు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ మాత్రం, ఏది ప్రూఫ్స్ చూపించు, లక్ష్మణ్ కి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్, తన రెసిడెన్సీ సర్టిఫికేట్ ని చూపించు అంటూ ఆ ఇన్స్పెక్టర్ చాలా ఎగతాళిగా మాట్లాడతాడు. దాంతో అనూప్ ఆ తర్వాత లక్ష్మణ్ ప్రూఫ్స్ కోసం తిరుగుతూ ఉంటాడు. వెంటనే లక్ష్మణ్ చిన్ననాటి స్నేహితుల్ని అలాగే తన స్కూల్ మేట్స్ ని మీట్ అవుతాడు. చివరికి లక్ష్మణ్ వైఫ్ వాళ్ళ ఊరికి వెళ్తాడు. ఆమె చనిపోయింది అని తెలుస్తుంది, కానీ ప్రూఫ్స్ అయితే అనూప్ కు దొరుకుతాయి. దాంతో సర్టిఫికేట్స్ అన్నిటినీ కలెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ దగ్గరికి దినేష్ మీనన్ అనే ఒక అబ్బాయి వస్తాడు. నిజానికి ఆ అబ్బాయి ఎవరో కాదు, నవీన్ మీనన్ కొడుకు. తను డైరెక్ట్ గా ఆ ఇన్స్పెక్టర్ ని చూసి నిజం చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ఈ దినేష్ మీనన్ కావాలని ఆ వీడియోని పంపించి ఉండడు. దినేష్ మరియు ఆ లక్ష్మణ్ కూతురు ఈ ఇద్దరు కూడా 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ రిలేషన్ లోనే లక్ష్మణ్ కూతురు తన వర్జినిటీని కోల్పోయి ఉంటుంది. ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ తోనే దినేష్ ఆ వీడియోని రికార్డ్ చేసి దాన్ని జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం తనకి పంపించి ఉంటాడు. అయితే అదే వీడియోని వాళ్ళ నాన్న చూసినట్లు ఉన్నాడు. నేను కొన్ని రోజులు ఒక ట్రిప్ కి వెళ్ళాను, అందుకే నాకు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. ఆ అమ్మాయి అంటే నాకు ప్రాణం. అవసరం అయితే కోర్టులో కూడా ఇదే విషయం చెప్తాను అని దినేష్ ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ మాత్రం, నువ్వు సైలెంట్ గా ఉండు, నువ్వు ఏ క్యాస్ట్, ఆ అమ్మాయి ఏ క్యాస్ట్ నీకు అర్థమవుతుందా, నువ్వు సైలెంట్ గా ఉండు అని అంటాడు. ఆ మాటలు విన్న దినేష్ మాత్రం, నేను నీతో కాదు ఎస్పీతోనే మాట్లాడుకుంటాను అని అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. అదే సమయంలో అనూప్ లక్ష్మణ్ కి సంబంధించిన ప్రూఫ్స్ అన్నిటిని స్టేషన్ కి తీసుకుని వచ్చి ఆ ఇన్స్పెక్టర్ కి చూపిస్తాడు. అప్పుడే ఆ సర్టిఫికేట్స్ ని చూసిన ఇన్స్పెక్టర్ కి ఒక నిజం తెలుస్తుంది. అదేమిటి అంటే, లక్ష్మణ్ కొండ ప్రాంతానికి చెందిన అడవి మనిషి కాదని, తను ఒక బ్రాహ్మణ్ వ్యక్తి అని తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ వెంటనే షాక్ అయ్యి ఆ అనూప్ ని చూసి, ఇతను మాకన్నా పెద్ద కులానికి చెందిన వ్యక్తి, నాకెందుకు ఈ విషయాలు చెప్పలేదు అని అంటాడు. అప్పుడు ఆ అనూప్ ఇన్స్పెక్టర్ ని చూసి, సమాజంలో కులాల భావన ఉండకూడదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. ఇప్పటికీ చదువుకున్న వాళ్ళల్లో కూడా ఆ ఫీలింగ్ ఇంకా అలానే ఉంది అంటూ కొన్ని నీతి మాటలు చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే జైలు దగ్గరికి వెళ్లి లక్ష్మణ్ ని చూసి, సారీ సార్, మీరు బ్రాహ్మిన్స్ అని తెలియక ఇలా చేశాను అని అంటాడు. ఆ మాటలు విన్న లక్ష్మణ్, అంటే లో క్యాస్ట్ వ్యక్తిని ఇంత చులకనగా చూస్తారా? హై క్యాస్ట్ వ్యక్తి అయితే గొప్పగా చూస్తారా? రేపు కోర్టులో నీ మీద కేసు ఫైల్ చేస్తాను అని ఆ ఇన్స్పెక్టర్ ని లక్ష్మణ్ బెదిరిస్తాడు. దాంతో జరిగిన విషయం అంతా ఎస్పీకి ఇన్స్పెక్టర్ కాల్ చేసి చెప్తాడు. ఎస్పీ వెంటనే కోప్పడి, నువ్వు చెప్పావనే కదా ఐర్ అథారిటీస్ అందరికీ కూడా లక్ష్మణ్ ఒక మావోయిస్టు అని చెప్పాను, అంతా పాడు చేశావు. సరే, రేపు పోలీసులు అందరినీ బయటికి పంపించు అని అంటుంది. ఆ తర్వాత రోజు ముగ్గురు పోలీసులు తప్ప స్టేషన్ లో ఎవ్వరూ ఉండరు. ఆ రోజు నైట్ లక్ష్మణ్ ని చంపాలి అని ప్లాన్ చేస్తారు. ఈ విషయం అనూప్ కి తెలుస్తుంది. వెంటనే మీడియా వాళ్ళని స్టేషన్ కి పంపిస్తాడు. మీడియా వాళ్ళు కూడా స్టేషన్ కి వచ్చి, ఇప్పటి నుంచి 24 అవర్స్ దాకా లక్ష్మణ్ ని లైవ్ కవరేజ్ చేయబోతున్నాము అని అంటారు. అలా లక్ష్మణ్ ని హత్య నుంచి కాపాడతారు. అలా లక్ష్మణ్ ని మీడియా వారి ద్వారా కాపాడి ఆ తర్వాత రోజు అతన్ని కోర్టుకి తీసుకుని వెళ్తారు. ఇన్స్పెక్టర్ మరియు ఎస్పీ ఇద్దరూ కూడా దొరికిపోతారు. లక్ష్మణ్ కి ఇంకొక సంతోషకరమైన విషయం ఏమిటి అంటే, తన కూతురు కూడా హాస్పిటల్ నుంచి కోలుకుని కోర్టుకు వచ్చి తన స్టేట్మెంట్ ని ఇవ్వబోతూ ఉంటుంది. అలాగే దినేష్ మీనన్ కూడా లక్ష్మణ్ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండడంతో లక్ష్మణ్ చాలా సంతోషంగా ఉంటాడు. ఫైనల్ గా ఇన్స్పెక్టర్ కి మరియు ఆ ఎస్పీకి శిక్షని విధిస్తారు. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. అన్నట్టు మీరు మలయాళంలో వచ్చినటువంటి కమ్మార సంభవం అనే మూవీని చూసారా? ఇలాంటి మూవీని ఎప్పుడూ చూసి ఉండరు. మతి పోగొట్టే రేంజ్ లో ఉంటుంది. బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. చూడకపోతే మాత్రం
మాత్రం ఇప్పుడే చూసేయండి. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.